వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. ఈరోజు నేను పాన్ స్పెషల్ మూమెంట్ అనేది నేర్పిస్తాను. పాన్ స్పెషల్ మూమెంట్స్లో పాన్ ప్రమోషన్ నెంబర్ 1 ఉంటుంది, నెంబర్ 2 అనేది ఎంపాసెంట్ రూల్ ఉంటుంది. ఆల్రెడీ ఎంపాసెంట్ రూల్ అనేది మనం వీడియో చేసాము. ఆ వీడియోని నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మనం పాన్ ప్రమోషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. చూడండి, ఇక్కడ పొజిషన్లోని వైట్కి కింగ్ పాను ఉంది, అలాగే బ్లాక్‌కి కూడా కింగ్ పాను ఉంది. అయితే పాన్ ప్రమోషన్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ పాన్ స్టార్టింగ్ పొజిషన్ ఎప్పుడు కూడా సెకండ్ ర్యాంక్ ఉంటుంది. వైట్ పాన్ స్టార్టింగ్ పొజిషన్ సెకండ్ ర్యాంక్ ఉంటుంది. అలాగే బ్లాక్ పాన్ స్టార్టింగ్ పొజిషన్ అనేది సెవెంత్ ర్యాంక్ ఉంటుంది. అంటే వైట్ సెకండ్ ర్యాంక్ నుంచి ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఫైనల్ ర్యాంక్‌కి వెళ్తున్నప్పుడు దాన్ని ప్రమోషనల్ ర్యాంక్ అంటారు. సో, పాన్ ప్రమోట్ చేసిన తర్వాత అంటే సెకండ్ ర్యాంక్ నుంచి మనం మూవ్ చేసుకుంటూ ఎయిత్ ర్యాంక్ తీసుకెళ్తే పాన్ ప్రమోట్ అవుతుంది. అది వైట్ పాన్. అలాగే బ్లాక్ పాన్ అనేది సెవెంత్ ర్యాంక్ నుంచి మూవ్ చేసుకుంటూ ఫస్ట్ ర్యాంక్‌కి ఫార్వర్డ్ చేసినట్లయితే పాను బ్లాక్ పాన్ సెవెంత్ ర్యాంక్ నుంచి ఫస్ట్ ర్యాంక్‌కి పాన్ ప్రమోషన్ అవుతుంది. ఈ పొజిషన్‌లో పాన్ ప్రమోషన్ ఎలాగవుతుందో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. పాన్ స్టార్టింగ్‌లో 1 స్క్వేర్ అయినా వెళ్తుంది, లేదా 2 స్క్వేర్స్ అయినా వెళ్తుంది కదా! పాన్ ప్రమోషన్ చేయాలంటే ఫాస్ట్‌గా మూవ్ చేయాలంటే 2 స్క్వేర్స్ మూవ్ చేయాలి. సో, పాన్ ఏ4 మూవ్ చేశారు. వాళ్ళు పాను హెచ్5 మూవ్ చేశారు. పాన్ ఏ5, పాన్ హెచ్4, పాన్ ఏ6, పాన్ హెచ్3, పాన్ ఏ7, పాను హెచ్2. ఇక్కడ పాను 1 స్క్వేర్‌లో ప్రమోట్ అయిపోతుంది. సో, పాన్ ప్రమోట్ చేస్తున్నప్పుడు వి కెన్ టేక్ ఎనీ పీస్ ఎక్సెప్ట్ కింగ్ అండ్ పాన్. పాన్ ప్రమోట్ చేసినప్పుడు క్వీన్, రుక్, బిషప్, నైట్ ఈ 4 పీసెస్‌లో ఏ పీస్ అయినా తీసుకోవచ్చు. కానీ కింగ్ తీసుకోకూడదు. పాన్ అనేది అదే పొజిషన్‌లోని స్టాండ్ అయిపోయి ఉండకూడదు. అంటే కింగ్ తీసుకోకూడదు, పాన్ తీసుకోకూడదు. క్వీన్, రుక్, బిషప్, నైట్ ఈ 4 పీస్‌లో ఏ పీస్ అయినా తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఈ పొజిషన్‌లోని చూడండి, సపోజ్ నేను క్వీన్ తీసుకున్నాను అనుకోండి. క్వీన్ అనేది వెరీ పవర్ఫుల్ పీస్ కదా! ఈ వెరీ పవర్ఫుల్ పీస్ ఎక్కడ అటాక్ చేస్తుంది? ఫైల్‌లో అటాక్ చేస్తుంది, ర్యాంక్‌లో అటాక్ చేస్తుంది, అలాగే డయాగ్నల్‌లో కూడా అటాక్ చేస్తుంది. సో, డయాగ్నల్‌లో అటాక్ చేయడం వలన యూజ్ ఏంటంటే అపోనెంట్ పాన్ క్వీన్ అవుతున్నప్పుడు క్వీన్, రుక్, బిషప్, నైట్ ఏదైనా పీస్ తీసుకోవచ్చు. సపోజ్ క్వీన్ తీసుకున్నారనుకోండి, మన క్వీన్ అపోనెంట్ క్వీన్‌ని అటాక్ చేస్తుంది. ఈజీగా మనం విన్ అయిపోతాం. కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్‌లో అపోనెంట్ కింగ్‌ని చెక్‌మేట్ చేస్తాం. రైట్? సో, క్వీన్ కాకుండా రుక్, బిషప్, నైట్ ఈ పీసెస్‌ని తీసుకుంటే ఎలాంటి పొజిషన్‌లో మనం ప్లే చేయొచ్చో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ పొజిషన్ చూడండి. ఈ పొజిషన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్. ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక్కొక్కసారి చాలా ఈజీగా ట్రాప్‌లో పడిపోతాం. సో, పాన్ ప్రమోషన్ అయిపోతుంది చూడండి. వైట్ పాన్ అనేది ఎక్కడుంది? సెవెంత్ ర్యాంక్‌లో ఉంది. ఇంకొక స్క్వేర్‌లో ప్రమోట్ చేసినట్లయితే క్వీన్ అవుతుంది. ఓకే, ఎందుకనేసి క్వీన్ 9 పాయింట్స్ కదా! వెరీ పవర్‌ఫుల్ కదా! చాలామంది ఏంటంటే పాన్ ప్రమోట్ చేయగానే రుక్కు, నైట్, బిషప్ ఎందుకు క్వీన్ తీసుకుందాం అనుకుంటారు. కానీ అది పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పొజిషన్‌లో మనం పొరపాటున మనం క్వీన్ తీసుకున్నట్లయితే ఏమవుతుందో చూడండి. క్వీన్ ఎక్కడ అటాక్ చేస్తుంది? ఫైల్, ర్యాంక్, డయాగ్నల్. సో, క్వీన్ ఈ స్క్వేర్స్‌లో అటాక్ చేస్తుంది. అంటే అపోనెంట్ కింగ్‌కి స్క్వేర్స్ లేవు మూవ్ చేయడానికి. మన కింగ్ కూడా ఈ స్క్వేర్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, అపోనెంట్ కింగ్‌ని చెక్ చెప్పకుండా అపోనెంట్ కింగ్ మూవ్ చేయడానికి ఛాన్స్ లేకపోతే దాన్ని స్టేల్‌మేట్ అనేసి అంటారు. సో, నో చెక్, నో స్క్వేర్స్ టు కింగ్, నో పీసెస్ టు మూవ్. దట్ ఈస్ కాల్డ్ స్టేల్‌మేట్. అంటే మనకి ఆల్రెడీ క్వీన్ ఉంది. అంటే వెరీ పవర్‌ఫుల్ క్వీన్. కింగ్, క్వీన్ కాంబినేషన్‌లో ఈజీగా చెక్‌మేట్ చేయొచ్చు. కానీ క్వీన్ ప్రమోట్ చేయడం వలన ఏమైంది? మన గేమ్ అనేది విన్నింగ్ గేమ్ అనేది స్టేల్‌మేట్ అయిపోయింది. సో, అందుకని ఒకసారి ఆలోచించి క్వీన్, రుక్, బిషప్, నైట్ ఏ పీస్ తీసుకోవాలో మనం చెక్ చేద్దాం. బట్ ఈ పొజిషన్‌లో మనం ఏం పీస్ తీసుకోవాలి? యాక్చువల్‌గా రుక్ తీసుకుంటే ఈజీ విన్ అవుతుంది. ఎలాగో చూడండి. సో, రుక్ అనేది ఫైల్‌లో అటాక్ చేస్తుంది, అలాగే ర్యాంక్‌లో అటాక్ చేస్తుంది. సో, కింగ్ ఓన్లీ మూవ్ హెచ్6కి వెళ్తుంది. సో, రుక్ హెచ్8 చెక్‌మేట్. రుక్ అటాక్ చేస్తున్నప్పుడు దెన్ నో స్క్వేర్స్ టు కింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ చెక్‌మేట్. సో,
క్వీన్, రుక్ పొజిషన్ చూసాము. ఇప్పుడు నైట్, బిషప్ తీసుకుంటే ఏమవుతుందో చెక్ చేద్దాం. ఈ పొజిషన్ చూడండి. ఈ పొజిషన్‌లో కూడా మనం పాన్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. పాన్ అనేది 7థ్ ర్యాంక్‌లో ఉంది. ఇక్కడ నుంచి ఓన్లీ 1 స్క్వేర్ అంటే E8 స్క్వేర్‌కి వెళ్తే పాన్ ప్రమోషన్ అయిపోతుంది. ఈ పొజిషన్‌లో మీరు పాన్ ప్రమోట్ చేసుకున్న తర్వాత క్వీన్ తీసుకోవచ్చు లేదా బిషప్ తీసుకోవచ్చు. ఈ పొజిషన్‌లో బిషప్ తీసుకున్నా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎలా అంటే బిషప్ ప్రమోట్ చేసుకున్నాము. సో, బిషప్ అటాకింగ్ క్వీన్, బిషప్ అటాకింగ్ కింగ్. సో, కింగ్ ఎస్కేప్ అయితే బిషప్ టేక్స్ క్వీన్ అవుతుంది కాబట్టి క్వీన్ టేక్స్ బిషప్, కింగ్ టేక్స్. సో, కింగ్ వస్తున్నారు. మళ్ళీ పాన్ ప్రమోట్ చేయండి. పాన్ ప్రమోషన్. ఇప్పుడు క్వీన్ తీసుకోండి. వెరీ పవర్‌ఫుల్. కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్‌లో చెక్‌మేట్ అవుతుంది. ఈ పొజిషన్‌లో మనం బిషప్ తీసుకున్న, క్వీన్ తీసుకున్న మనకే అడ్వాంటేజ్ అవుతుంది. రైట్? నెక్స్ట్ పొజిషన్. పాన్ ప్రమోషన్‌లో ఇది 4థ్ పొజిషన్. ఈ పొజిషన్‌లో చూడండి పాన్ అనేది 7థ్ ర్యాంక్‌లో ఉంది. ఒకే ఒక్క స్క్వేర్‌లో పాన్ అనేది ప్రమోట్ అయిపోతుంది. ఇక్కడ పాన్ ప్రమోట్ చేసుకున్న తర్వాత క్వీన్, రుక్ తీసుకున్నట్లయితే అపోనెంట్ క్వీన్ మనకి కింగ్‌ని చెక్స్ చెప్తుంది. పర్పెచువల్ చెక్స్ చెప్పే ఛాన్స్ ఉంటది. గేమ్ అనేది డ్రా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకనేసి మనం నైట్‌ని తీసుకోవాలి. సో, నైట్ తీసుకుంటే ఏమవుతుందనేసంటే నైట్ కింగ్‌ని అటాక్ చేస్తుంది. అలాగే క్వీన్‌ని కూడా అటాక్ చేస్తుంది. సో, 4కి అవుతుంది. డబుల్ అటాక్. సో, ఓన్లీ మూవ్ కింగ్ మూవ్ చేసుకోవాలి. ఎనీ మూవ్. దెన్ నైట్ టేక్స్ క్వీన్. ఇక్కడ ఈ పొజిషన్‌లో మనం పాన్‌ని క్వీన్ చేసుకుంటాం. కింగ్ అండ్ క్వీన్ కాంబినేషన్‌లో చెక్‌మేట్ చేస్తాం. రైట్? సో, పాన్ ప్రమోషన్ అనేది చాలా ఈజీ. బట్ క్వీన్, రుక్, బిషప్, నైట్ తీసుకోవాలి. ఏ పొజిషన్‌లో ఏ పీస్ తీసుకుంటే ఇంపార్టెంట్ అవుతుందో ఒకసారి మనం థింక్ చేసినట్లయితే మనం పీస్‌ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని పాన్, క్వీన్ చేసేస్తే 9 పాయింట్స్ వెరీ పవర్‌ఫుల్ పీస్ అనేది అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం విన్నింగ్ గేమ్ కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని బాగా ఆలోచించి డెసిషన్ మనం తీసుకోవాలి. సో, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మనది కొత్త ఛానెల్. మన ఛానెల్‌కి సపోర్ట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.